ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు మరొకసారి తన కృపను బట్టి నూతన ఉదయకాల సమయంలో రేకునే పాద సముఖంలో మనం అందరం చేరి స్తుతించగలిగేటువంటి చక్కటి అవకాశం మనకి ఇచ్చినందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లల దావజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియజనులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు మళ్ళీ వలసకండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవ ఆశీర్వాదం పొందుకోండి. దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదనం పాల్గొచ్చు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఆది కాండము 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదువుతా ఉన్నాను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనకు దీవించుకుంటాడు. తలవంచు కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మనకు సరైన కృప, నీ ప్రేమతో మనం జ్ఞాపకం చేసుకొని ఈ నూతన ఉదయకాల సమయంలో నీ పాద సముఖంలో ఉండి నీ నామాన్ని స్తుతించగలగడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నిజాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలం నీ కృప జరిగిస్తున్నందుకే వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ద్వారా మీ నామ ఘనత మహిమ కలగాలని, అనేక మంది బిడ్డలకు ఆత్మీయంగా బలము కలగాలని, మేలు కలగాలని విశ్వసిస్తూ నడిపిస్తున్నప్పుడు నీ కార్యాన్ని నూతన పరుసులు జరిగిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా అటు నడిపించండి. యేసు నామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. ఆది కాండంలో మనం ధ్యానం చేస్తున్న నూతన సంవత్సరం ప్రారంభించుకున్నాం. దేవుడు వెలుగును సృష్టించి సృష్టి అంతటికి మూల కారణమైనటువంటి ఆ వెలుగు చీకట్లను వేరుపరచి మానవుని యొక్క మనుగడ కొరకు అనుకూలపరిచినటువంటి విధానాన్ని గతినాన ధ్యానం చేస్తాం. ఈరోజు 8వ వచనంలో 6 నుంచి 8వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుడు జలమును వేరుపరిచాడట. ఆకాశం క్రింద జలములు, ఆకాశము పైన జలం. ఒక మాట ఉంది అట్లా చదివిన మాట. దేవుడు ఆ విశాలములకు ఆకాశం పేరు పెట్టాడు. దేవుడు తన పని ప్రారంభించిన తర్వాత మానవుని మనుగడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అని చెప్పి మొదట వెలుగును సృష్టించాడు. వెలుగుంటే సరిపోతుందా అని ఆలోచించిన దేవుడు, మరి మానవుడికి ఆ వెలుగు చీకట్లు సరిపోతాయా, మనుగడకు ఇంకా చాలా అవసరం కదా అని చెప్పి జలాలను సృష్టించాడు. అయితే భూమి మీద జలాలు ఉన్నాయి, పారుతూ ఉంటాయి. అయితే భూమి మీద ఉంటే జలాలు ఒకవేళ ఇంకిపోతే ఎండిపోతే ఏంటి పరిస్థితి కదా. అప్పుడు మరలా దేవుడు ఏం చేశాడు, ఆకాశం మీద జలాలు, మనం ఇప్పుడు దాన్ని ఏమంటాం, వర్షం అంటాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. భూమి మీద నీళ్లు, జలాలు మనకు ఉపయోగపడాలి. అవి అయిపోతూ వస్తున్నప్పుడు మరలా ఆకాశం ఉంది, జలాలు కురవాలి. విశాలమైనటువంటి ప్రదేశం. ఆకాశాన్ని మనం చూసిన మేర ఏమో కనబడుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. చాలా విశాలం. గమనించండి, ఒక పని చేసిన తర్వాత విశ్రమించాలని అనుకోలేదు దేవుడు. ఒక దినం అయిపోయిన తర్వాత తన దృష్టికి ఏదైతే మంచిది అనుకుంటున్నారో ఆ మంచి క్రమం అంతటి కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ సృష్టి క్రమాన్ని ఒక్కొక్కటిగా చేయాలని, ఈ సృష్టిలో మానవుడు తన పోలికన తన రూపంలో చేయబడతాడని చెప్పి మానవుణ్ణి సృష్టించక ముందే ఆ మానవుని యొక్క మనుగడ కొరకు ఏం చేస్తున్నాడు దేవుడు ఒక్కొక్కటిగా. గమనించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఒక పని తర్వాత చాలే, వెలుగు చీకట్లు వచ్చేస్తే కదా సరిపోతాయా మానవుడికి, సరేలే చూద్దాములే తర్వాత అనుకోలే. వెంటనే వెలుగు కావాలి మానవుడికి, చీకటి కావాలి. ఆయన మరుక్షణం ఏం కావాలా, బ్రతకడానికి నీళ్లు కావాలా. ఆ నీటి సృష్టించాడు. మరలా విశాలమైనటువంటి ఆకాశాన్ని సృష్టించాడు.
ఈ లోకాన్ని చేసిన తర్వాత ఏదో మూలకు వెళ్ళిపోయి, అంటే భూమి ఆకాశం నిరాకరణ శూన్యంగా ఉన్నాయి, ఆత్మ జలం అల్లాడుతూ ఉంది, అరే ఇలాగైతే కాదు అని చెప్పి వెలుగు సృష్టించిన తర్వాత సరే వెలుగు వచ్చింది కదా సరిపోతుందిలే అని ఏదో ఒక మూలకి వెళ్ళిపోయి తన పని చాలించుకుని కూర్చోలేదు. గమనించి ఉదయకాల పిల్లల, ఈరోజు మానవ మనుగడకు సమస్తమును కూడా అందుబాటులో ఉండి అద్భుతమైనటువంటి జీవనం కొనసాగిస్తున్నాడంటే అది కేవలము మానవుడు తనంతట తాను సృష్టించుకున్న సృష్టి మాత్రం కూడా కాదు. నమ్మాలి ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. దేవుని లేఖనం ఏదైతే చెబుతుందో అది మానవుడికి అనుకూలపరచడానికి దేవుడు తన అనాది సంకల్పం చొప్పునే ఇవన్నీ కూడా చేశాడు మానవుడు భూమి మీదకి రాకముందే. ఆ వెలుగు అయిపోయిన తర్వాత ఆయన మరలా తన కార్యక్రమాన్ని ఆరంభించాడు, విడిచిపెట్టలేదు ఏమైనా కింద కార్యకలాపాలు కొనసాగించడానికి. చూడండి, మనం ఈరోజు నేటి ఉదయకాల ఒక పని ప్రారంభిస్తున్నాం. అది అయిపోయిన తర్వాత మరొక పని ప్రారంభించడానికి కొంత వ్యవధి తీసుకుంటాం. అవునా, నేను నాకు అదే చేశాను, సరేలే ఓ 2 రోజుల తర్వాత చేద్దాం. దేవుడు విశ్రమించలే, కంటిన్యూస్గా తన పని చేస్తున్నాడు. అంటే చూడండి, ఆయన పని ఏమీ లేదు అని దేవుడు కాదు, ఇంకా ఉంది, మానవుడి కొరకు ఏదో చేయాలి. ఎప్పటికప్పుడు ఈ సృష్టి నూతన పరుస్తూ ఒక నూతనమైనటువంటి విధానంలో ఒక నూతన పరస్సు, ఒక నూతనమైన కంటికి కనపడే విధంగా అది కూడా మానవునికి మనుగడకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తయారు చేయడానికి ఆయన పూనుకున్నాడు. దేవుడి మాటలు మనకు దీవించునుగా. తమలో నమస్కుందాం. ప్రార్థన. ప్రేమికుల తండ్రి వందనాలు. ఒకసారి ఉదయకాల సమయంలోనే సన్నిధమే ఉన్నాం. నిజమే, ఆయన మానవ మనుగడ కోసం మీరు చేసి ఒక్కొక్క పని వెలుగును సృష్టించారు. వెలుగు చీకట్లు వేరుపరచిన తర్వాత మానవుడికి అవసరమైనటువంటి జలములు, ఆ జలములు భూమి మీద ఉన్నాయి, భూమి క్రింద, భూమి మీద, ఆకాశం మీద విశాలపరచుని స్తోత్రాలు. ఆయన మానవుని యొక్క మనుగడ కొరకు నీ విలువైనటువంటి నేను వాక్కు ద్వారా సృష్టించినటువంటి క్రమము స్తుతులు చెల్లిస్తూ, కనుక ఈ క్రమములో మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఆకాశం క్రింద ఉన్న మేము, నాయన భూమి మీద ఉండి ఆకాశం క్రింద నీ వైపు చూస్తున్న మేము నిన్ను బట్టి మరింత సంతోషించి ముందుకు కృప ఇచ్చింది. ఈ అధ్యాయంలో మరింత లోతైన సత్యాలు దాచబడి రాజ్యాన్ని స్తోత్రం, మరింత వాటిని మేము క్షుణ్ణంగా ధ్యానం చేయగలిగిన కృప ఇచ్చింది. మీరే మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడును నడిపించును గాక. ఆమేన్.